టు ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. మనం ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ డీటెయిల్ సిరీస్లో భాగంగా ఈరోజు మనం డీప్ టెక్నాలజీ అంటే ఏంటి, అయితే ఈ డీప్ టెక్నాలజీ రిలేటెడ్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చిన న్యూ స్టార్టప్ పాలసీ ఏంటో డీటెయిల్గా చూద్దాం. రైట్, సో ఫస్ట్ థింగ్ డీప్ టెక్నాలజీ అండ్ తర్వాత డీప్ టెక్నాలజీ స్టార్టప్ పాలసీ అనేది చూద్దాం. క్లాస్ డిస్కస్ చేస్తున్న దిస్ ఈజ్ శ్రీనివాస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ టెక్నాలజీ అంటే ఏంటి? రైట్, సో టెక్నాలజీ అంటే సింప్లీ నథింగ్ బట్ ది అప్లికేషన్ ఆఫ్ సైన్సెస్, క్లియర్, అప్లికేషన్ ఆఫ్ సైన్సెస్ ఇన్ మోడర్న్ వరల్డ్, దాన్ని మనం టెక్నాలజీ అని అంటాం, అవునా? రైట్, అయితే దీనికి డీప్ అన్న టర్మ్ యాడ్ చేశారు, దట్ ఈస్ ద డీప్ టెక్. క్లియర్, సింప్లీ టెక్నాలజీ అనకుండా డీప్ టెక్ అని అంటారు. అయితే ఈ డీప్ టెక్ అన్న టర్మ్ని ఫస్ట్ కాయిన్ చేసింది దెర్ ఈజ్ ఎ ఫీమేల్ అండ్ హర్ నేమ్ ఈజ్ స్వాతి చతుర్వేది. క్లియర్, స్వాతి చతుర్వేది. అయితే షీ ఈజ్ ది ఫౌండర్ అండ్ CEO ఆఫ్ వన్ ఆఫ్ ది ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ఫామ్స్ అనమాట. క్లియర్, సో ఈమె ఒక ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ఫామ్ కంపెనీ కూడా ఉంది కాల్డ్ ప్రొపెల్. క్లియర్, రైట్. అయితే ఈ స్వాతి చతుర్వేది అన్న ఈమె డీప్ టెక్నాలజీ అన్న టర్మ్ ఫస్ట్ టైం కాయిన్ చేయడం అనేది జరిగింది. అయితే ఈ డీప్ టెక్నాలజీ అంటే ఏంటి? డీప్ టెక్నాలజీ అయితే కొత్తగా వచ్చే స్టార్టప్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో, ఓకేనా, కొత్తగా వచ్చే స్టార్టప్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో ఈ కంపెనీస్ ఒకవేళ వాళ్ళ టోటల్ కాన్సెప్ట్ అంతా కూడా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద అండ్ హై అండ్ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ మీద, ఇన్నోవేషన్స్ మీద, సైంటిఫిక్ అప్రోచెస్ మీద కాన్సన్ట్రేషన్ చేసి ఉంటే అటువంటి స్టార్టప్స్ని మనం డీప్ టెక్ స్టార్టప్స్ అని అంటాం, ఓకేనా. వీళ్ళ బిజినెస్ మోడల్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది. కేవలం వాళ్ళ మోస్ట్ ఆఫ్ ది ఎనర్జీస్ అండ్ ఎఫర్ట్స్ అంతా కూడా కేవలం హై టెక్నాలజీ ఇన్నోవేషన్స్ మీద, ఇంజనీరింగ్ అప్గ్రోత్ మీద అండ్ సైంటిఫిక్ అడ్వాన్సెస్ మీద పెడతారనమాట. క్లియర్, సో అటువంటి స్టార్టప్ కంపెనీస్ని డీప్ టెక్ స్టార్టప్ కంపెనీస్ అని అంటాం. రైట్, అయితే దీనికి ఎగ్జాంపుల్స్ కూడా నేను ఇస్తాను, సో మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం అనేది ఉండదు. అయితే ఈ డీప్ టెక్నాలజీ అన్న టర్మ్ అనేది దిస్ గోస్ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ విత్ ది షాలో టెక్నాలజీ. క్లియర్, షాలో టెక్నాలజీ. సో మీకు షాలో టెక్నాలజీ అంటే ఏంటో అర్థమైతే డీప్ టెక్నాలజీ ఆ టర్మ్ ఎందుకు పెట్టారో అన్న ఇంటెన్సిటీ అనేది అర్థమవుతుంది. సో షాలో టెక్నాలజీ అంటే ఏంటి? షాలో టెక్నాలజీ అంటే నథింగ్ బట్ సి, ఇక్కడ అప్లికేషన్ ఆఫ్ సైన్సెస్ ఆర్ టెక్నాలజికల్ నాలెడ్జ్ అనేది యూజ్ చేస్తారు వేర్ ఒక కంపెనీ వేరే కంపెనీని అవుట్ గ్రోత్ చేస్తుంది, అంతే. క్లియర్, సో దాన్ని షాలో టెక్నాలజీ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ సి, ఒక 10 years బ్యాక్ ఆర్ లెట్స్ టేక్ ఒక 15 years బ్యాక్ ఒకవేళ మన ఇంటి దగ్గర ఒక పెద్ద సూపర్ మార్కెట్కి కాల్ చేసి మనకు ఒక 10 items కావాలి అనే లిస్ట్ ఫోన్ చేసి చెప్తే వాడు అవన్నీ ప్యాక్ చేసి ఇంటికి తీసుకొచ్చి పెడతాడు, అవునా. సో ఈ మోడల్ని మాస్ లెవెల్లో ఈరోజు ఫాలో అవుతుంది అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ, అవునా. రైట్, సో ఈరోజు మనం అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ చూస్తే మనం ఏదైతే ఆన్లైన్లో ఆర్డర్ పెడుతున్నామో వాళ్ళు ఇంటికి తీసుకొస్తారు. ఇదేం డీప్ టెక్నాలజీ కాదు, ఇది ఒక సింపుల్ షాలో టెక్నాలజీ మాత్రమే. ఒకప్పుడు మనం ఏదైతే ఒక సూపర్ మార్కెట్ కాల్ చేసి డోర్ డెలివరీ అడిగే వాళ్ళమో అలానే ఈరోజు అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ చేస్తున్నాయి. దీంట్లో ఎటువంటి డీప్ టెక్నాలజీ అనేది ఉండదు. క్లియర్, అండ్ క్లోత్స్ ఐటమ్స్ కానీ ఏవైతే మనం ఫోన్ చేసి తెప్పించుకుంటామో ఈరోజు మాస్ లెవెల్లో కానీ ఆ ఇంటి దగ్గరికి డైరెక్ట్గా ఈ ఫ్యాషన్ అంటే ఒక షర్ట్ అనేది నా ఫిట్టింగ్కి సరిపోతుందా లేదా అది అప్రోచ్ చేసి చెప్పడం కానీ ఇట్లాంటివన్నీ కూడా షాలో టెక్నాలజీ. దీని వలన మార్కెట్ అనేది డిస్రప్ట్ అవ్వదు. క్లియర్, మార్కెట్ అనేది డిస్రప్ట్ అవ్వదు షాలో టెక్నాలజీ వలన, బట్ డీప్ టెక్నాలజీ వలన మార్కెట్ అనేది డిస్రప్ట్ అవుతుంది. సార్ డిస్రప్ట్ అంటే ఏంటి? డిస్రప్ట్ అంటే మార్కెట్లో ఉన్న ఆలోచనలు కానీ మార్కెట్లో ఉన్న మోడల్స్ అన్నీ కూడా ఒకవేళ ఇర్రెలవెంట్ అయిపోతే దాన్ని డిస్రప్ట్ అని అంటాము. బట్ ఇటువంటి ఈ అమెజాన్ ఆర్ వీటి వలన సూపర్ మార్కెట్కి కాల్ చేసి ఆ బిజినెసెస్కి ఏమి పూర్తిగా అంతరించిపోయి ఇర్రెలవెంట్ అయిపోయే పొజిషన్లో లేవు, అవునా. రైట్, సో అలానే అండ్ సి చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ ది ఎగ్జాంపుల్ ఆఫ్ ది యూబర్ కంపెనీ. క్లియర్, ఒకవేళ మీరు యూబర్ కంపెనీ తీసుకున్నట్లయితే యూబర్ సార్ వీళ్ళు మరి ఆన్లైన్ క్యాబ్ అగ్రిగేటర్స్ కదా. క్లియర్, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా క్యాబ్ కానీ బుక్ చేసుకోవాలనుకుంటే యూబర్ లాంటి యాప్స్ అనేవి యూస్ చేస్తాం. అయితే యూబర్ అనేది సింప్లీ ఒక క్యాబ్ అగ్రిగేటర్. ఒక క్యాబ్
అగ్రిగేటర్, రైట్. సో ముందు వరకు కూడా వేరే ప్రాసెస్లో మనం క్యాబ్స్ని బుక్ చేసుకునే వాళ్ళం. ఈరోజు ఒక ఆన్లైన్ మోడల్ వచ్చింది అంతే, క్లియర్. ద కాన్సెప్ట్ ఆఫ్ షేరింగ్ ఎకానమీ, క్లియర్. ద కాన్సెప్ట్ ఆఫ్ షేరింగ్ ఎకానమీ, ఈ షేరింగ్ ఎకానమీని ప్రొపెల్ చేస్తూ కాస్త అడ్వాన్స్మెంట్ టెక్నాలజీ అనేది యూస్ చేసి ఒక యాప్ ఏదైతే డిజైన్ చేశారో దాన్నే యూబర్ అంటారు అంతే, క్లియర్. ఇది ఒక సింపుల్ అగ్రిగేటర్ మాత్రమే, ఇది ఎటువంటి డీప్ టెక్నాలజీ కాదు. ఈ అమెజాన్ కానీ యూబర్ కానీ ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్ ఫర్ షాలో టెక్నాలజీ, రైట్. మరి డీప్ టెక్నాలజీ, రైట్. డీప్ టెక్నాలజీలో నేను చెప్పాను కదా, ఇది కంప్లీట్ మార్కెట్ని డిస్రప్ట్ చేస్తుంది. తన ఇన్నోవేటివ్ టెక్నాలజీస్తో మార్కెట్లో ఉన్న అన్సాల్వ్డ్ ప్రాబ్లమ్స్ని పూర్తిగా సాల్వ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది అన్నమాట. సరే, అయితే వీటికి ఎగ్జాంపుల్స్ కింద ఏమొస్తాయి డీప్ టెక్నాలజీకి? డీప్ టెక్నాలజీకి ఎగ్జాంపుల్ కింద వి రైట్ యాజ్ ది బ్లాక్ చైన్, క్లియర్. బ్లాక్ చైన్ కానీ ఆర్ ఈరోజు బాగా గ్రో అవుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లియర్. చాట్ జీపీటీ, రైట్. మెషిన్ లెర్నింగ్ కానీ ఇట్లాంటివన్నీ కూడా డీప్ టెక్నాలజీ అనేది చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ బ్లాక్ చైన్ అనేది ఉంది. సో బ్లాక్ చైన్లో ట్రాన్సాక్షన్స్ అనేవి నోట్ డౌన్ చేయడం జరుగుతుంది. ఈ ట్రాన్సాక్షన్స్ నోట్ డౌన్ చేస్తూ వన్ ఆఫ్ ది అప్లికేషన్స్ ఆఫ్ బ్లాక్ చైన్ అనేది ఈవెన్ మనం బ్యాంకింగ్ సెక్టర్లో కూడా యూస్ చేయగలం. బ్లాక్ చైన్ అనేది బ్యాంకింగ్ సెక్టర్లో ట్రాన్స్ఫర్ ఆఫ్ మనీ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ అనేది చీపెస్ట్ ఆఫ్ ది చీపెస్ట్గా చేసేయడం వల్ల అసలు బ్యాంకింగ్ సెక్టార్కి రెలవెన్స్ లేకుండా చేసేసింది. కంప్లీట్గా అందరూ కూడా ఇప్పుడు సెక్యూర్డ్గా ఉండాలి అని బ్లాక్ చైన్స్ని కేవలం కరెన్సీ అప్లికేషన్స్లో మాత్రమే కాకుండా డేటా స్టోరేజ్లో కూడా బ్లాక్ చైన్ అనేది యూస్ చేస్తున్నారు. చూసారా, బ్లాక్ చైన్ అనేది కంప్లీట్ మార్కెట్ని డిస్రప్ట్ చేసింది. అలానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, దీని యొక్క అడ్వాంటేజెస్ కూడా నేను చెప్పాల్సిన అవసరం లేదు, క్లియర్గా అందరికీ తెలుసు. ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేని రీతిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఈరోజు గ్రో అవుతుంది. అలానే చాట్ జీపీటీ, క్లియర్. మన ఈరోజు ఇది సర్చ్ ఇంజిన్ యొక్క మొత్తం ప్రోటోటైప్ మొత్తాన్ని కూడా ఇది మార్చేసింది, అవునా. మెషిన్ లెర్నింగ్ కూడా, ఫర్ ఎగ్జాంపుల్ మెషిన్ లెర్నింగ్ కానీ ఇట్లాంటివన్నీ కూడా పూర్తిగా కాన్సెప్ట్స్ అంతటిని కూడా డేటా అంతటిని కూడా తీసుకుంటుంది అండ్ ఆ డేటా ప్రాసెసింగ్ చేసి పూర్తిగా మనకి సొల్యూషన్ అనేది ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ తీసుకున్నట్లయితే నేను ఒకవేళ 100 డ్రగ్స్ ఆర్ మెడిసిన్స్ వీటి యొక్క ఫార్ములాస్ కానీ అంతా అప్లోడ్ చేసి ఒక కొత్త డ్రగ్ ఫార్ములా కావాలంటే ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాస్త ఆలోచించి దాన్ని ఇచ్చే పొజిషన్లో ఉందన్నమాట, రైట్. సో దాన్ని డీప్ టెక్నాలజీ అని అంటాం. సో డీప్ టెక్నాలజీ అంటే మార్కెట్ అనేది పూర్తిగా డిస్రప్ట్ అయిపోవాలన్నమాట. అటువంటి డిస్రప్షన్ క్రియేట్ చేసే టెక్నాలజికల్ ఐడియాస్ని, ఇన్నోవేషన్ అప్లికేషన్స్ని, ఎమర్జింగ్ టెక్నాలజీస్ని మనం ఈరోజు డీప్ టెక్నాలజీ అని అంటామన్నమాట. ఎగ్జాంపుల్ అనేది బ్లాక్ చైన్ కానీ, ఏఐ కానీ, చాట్ జీపీటీ, మెషిన్ లెర్నింగ్ అనేది యూస్ చేస్తాం, రైట్. ఎస్, అయితే ఈ డీప్ టెక్నాలజీ యొక్క అడ్వాంటేజెస్, సిగ్నిఫికెన్స్ అనేది మీరు ఇప్పటికే అర్థమైంది కదా. అయితే దీన్ని ముందుకు తీసుకోవడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రీసెంట్గా ఈ డీప్ టెక్నాలజీ స్టార్టప్ పాలసీ అనేది తీసుకొని రావడం జరిగింది, రైట్. ఒకసారి చూడమ్మా, యూపీఎస్సీ ఇన్ఫినిటీ మీరు ఆన్లైన్ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయాలంటే కొత్త బ్యాచెస్ అనేవి స్టార్ట్ అయ్యాయి. అయితే మీకు ఈజీగా ఉండడానికి మంత్లీ 3000 రూపీస్ ఈఎంఐ ట్రాన్సాక్షన్స్తో తీసుకొని రావడం జరిగింది. అయితే మీ యూపీఎస్సీ ప్రిపరేషన్ మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో, క్లియర్, లైఫ్ టైం వ్యాలిడిటీతో కేవలం 60,000 ఫీజు, అది కూడా ఈజీ ఈఎంఐ 3000 పర్ మంత్ కడుతూ మీరు స్టార్ట్ చేయగలరనమాట. అయితే ఆఫర్ అనేది 15th ఫిబ్రవరి వరకు మాత్రమే వ్యాలిడిటీ అనమాట. సో మీకు ఏ డౌట్ ఉన్నా మీరు ఈ నెంబర్కి కాల్ చేయగలరు. 7893899553 నెంబర్కి మీరు కాల్ చేయగలరు. అండ్ ఒకవేళ మీరు ఆఫ్లైన్ విశాఖపట్నంలో కనుక జాయిన్ అవ్వాలి అనుకుంటే అయితే కొత్త బ్యాచెస్ అనేవి స్టార్ట్ అయ్యాయి. సో అయితే మీకు ఇక్కడ ఈజీ 5000 పర్ మంత్ మీరు కట్టగలరు అనమాట, రైట్. సో అయితే ఇక్కడ కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది వస్తుంది. ఫీజు అనేది కేవలం 60,000 రూపీస్ది మీకు మంత్లీ 5000తో వస్తుంది అనమాట. ఆఫర్ అనేది 15th ఫిబ్రవరి వరకు మాత్రమే వ్యాలిడిటీ అమ్మ. మీకు ఏ డౌట్ ఉన్నా సరే మీరు ఈ నెంబర్కి కాల్ చేయగలరు. 7893899553. సో నౌ it is about the నేషనల్ డీప్ టెక్నాలజీ స్టార్టప్ పాలసీ. అయితే ఈ నేషనల్ డీప్ టెక్నాలజీ స్టార్టప్ పాలసీ అనేది యాజ్ ఆఫ్ నౌ డ్రాఫ్ట్ రూపంలో ఆల్రెడీ రిలీజ్ చేయడం అనేది జరిగింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. డ్రాఫ్ట్ అంటే నమూనా అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ డ్రాఫ్ట్ రూపంలో ఉన్నది అంటే ఇట్ ఈస్ యాక్చువల్లీ ఎంకరేజింగ్ ది సిటిజన్. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో దీని మీద ఏదైనా ఫర్దర్ సజెషన్స్ కానీ ఏమైనా ఇవ్వాలి అనుకుంటే మీరు గవర్నమెంట్కి మెయిల్ కానీ మెసేజ్ కానీ డ్రాప్ చేయొచ్చు అనమాట, రైట్. సో అయితే ఇది డ్రాఫ్ట్ రూపంలో ఉన్నది. దీని యొక్క పూర్తిగా మోడిఫైడ్ వెర్షన్ కూడా నెక్స్ట్ వచ్చే ఛాన్సెస్ అనేది ఉన్నాయి.
అయితే యాజ్ ఆఫ్ నౌ ఈ డ్రాఫ్ట్లో ఏవైతే ఉన్నాయో అవి మనం చూద్దాం, రైట్. సో ఈ డ్రాఫ్ట్ గురించి మీరు పూర్తిగా నేర్చుకున్న ఫైనల్ ప్రింట్అవుట్ ఎప్పుడు వచ్చినా సరే మీకు ఈజీగా అర్థమవుతుంది అనమాట, రైట్. సో సింప్లీ ద ఓన్లీ గోల్ ఏంటి, ఇట్ హ్యాస్ టు సపోర్ట్, అంటే ఎవరు, గవర్నమెంట్ ఈజ్ విల్లింగ్ టు సపోర్ట్ అనమాట. అండ్ ఇట్ ఈస్ విల్లింగ్ టు సపోర్ట్ అండ్ ఇట్ ఈస్ విల్లింగ్ టు నర్చర్. సో ఏ స్టార్టప్స్ అయితే ఒక స్టెప్ అనేది ముందుకు వేసి డీప్ టెక్నాలజీ వైపు వెళ్ళాలి అనుకుంటున్నాయో ఆ స్టార్టప్స్కి సపోర్ట్ ఇస్తూ అండ్ నర్చర్ చేస్తూ ఉండే విధంగా వాటి యొక్క రిక్వైర్మెంట్స్ అనేవి స్టార్ట్ చేసే విధంగా ఈ డీప్ టెక్నాలజీ స్టార్టప్ పాలసీ అనేది తీసుకొని రావడం జరిగిందనమాట, రైట్. సో సింప్లీ ఆల్రెడీ నేను చెప్పాను డీప్ టెక్నాలజీ అంటే ఏంటో. సో ఈ పాలసీలో కూడా క్లియర్, కంప్లీట్ పాలసీలో కూడా స్టార్టింగ్ డీప్ టెక్నాలజీ అంటే ఒక సైంటిఫిక్ టెక్నాలజికల్ బ్రేక్ త్రూస్ నుంచి ఉంటాయి, రైట్. ఇది ఒక డిస్రప్టివ్ నేచర్ ఉంటుంది అండ్ ఇండియా సొసైటల్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సాల్వ్ చేయడానికి ఈ డీప్ టెక్నాలజీ నాలెడ్జ్ అనేది హెల్ప్ చేస్తుంది అని మిగిలిందంతా కూడా మనకి పాలసీలో అవుట్లే చేయడం అనేది జరిగింది. సో ఇది ఇన్నోవేషన్స్ని స్టిమ్యులేట్ చేస్తుంది, ఎకనామిక్ గ్రోత్ని ఇంప్రూవ్మెంట్ చేస్తుంది, సొసైటల్ డెవలప్మెంట్ని ప్రమోట్ చేస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ మీరు నోట్ పాయింట్స్ లాగా ఏమైనా రాయాలి అనుకుంటే ఐఎమ్ రైటింగ్ హియర్ సిగ్నిఫికెన్స్. when it comes to the part of significance, సో మనకి ఇంపార్టెంట్ ఏంటి, ఇట్ యాక్చువల్లీ స్టిమ్యులేట్స్ ది ఇన్నోవేషన్, అవునా, స్టిమ్యులేట్స్ ఇన్నోవేషన్ని ఇది స్టిమ్యులేట్ చేస్తుంది, ప్రమోట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఇట్ యాక్చువల్లీ హెల్ప్స్ టు స్పర్ ఎకనామిక్ గ్రోత్. క్లియర్, ఈ టర్మ్స్ని మీరు ఎగ్జాక్ట్గా యూస్ చేయొచ్చు. సో పాలసీలో క్లియర్గా గవర్నమెంట్ ఈ టర్మ్స్ని యూస్ చేస్తుంది కాబట్టి మీరు వీటిని ఎగ్జాక్ట్గా యూస్ చేయొచ్చు, రైట్. అండ్ ఇది మాత్రమే కాదు, సొసైటల్ డెవలప్మెంట్కి, క్లియర్, సొసైటల్ డెవలప్మెంట్కి కూడా ఈ టెక్నాలజీ అనేది హెల్ప్ చేస్తుంది అని చెప్తున్నారనమాట, రైట్. సో అయితే ఇట్ సెంట్రలైజెస్ ది డీప్ టెక్నాలజీ స్టార్టప్స్ అని చెప్తున్నారు. అంటే అర్థం ఏంటి, క్లియర్. సో అంటే గ్రౌండ్ లెవెల్ స్టార్టప్ కంపెనీస్ అనేవి చాలా ఉండేవండి, బట్ కంట్రోలింగ్ అంతా కూడా సెంట్రలైజేషన్ చేస్తుంది. అంటే సొల్యూషన్స్ అనేవి పైనుంచి ఇచ్చినప్పుడు ఇండివిజువల్ స్టార్టప్స్కి మాత్రమే కాకుండా ఓవరాల్గా స్టార్టప్ ఈకో సిస్టమ్స్ యొక్క ప్రాబ్లమ్స్ని అర్థం చేసుకుంటూ వాటి యొక్క సొల్యూషన్స్ వైపు గవర్నమెంట్ అడుగు వేస్తుంది అన్న ఉద్దేశంతో టోటల్గా ఈ నాలెడ్జ్ అంతా కూడా సెంట్రలైజ్ చేయడం జరిగిందనమాట, రైట్. సో ఒకవేళ సెంట్రలైజ్ చేయకపోతే స్టార్టప్స్ అనేవి ఓవరాల్గా గ్రో అవ్వవు. కేవలం ఇండివిజువల్ కొన్ని ఆస్పెక్ట్స్లో ఉన్న స్టార్టప్స్ మాత్రమే గ్రో అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయన్నమాట. అయితే మీకు కంప్లీట్గా తెలుసు ఇది కంప్లీట్లీ టెక్నాలజీ డ్రివెన్ స్టార్టప్స్ కాబట్టి దీన్ని మనం నాలెడ్జ్ సెంట్రిక్ ఎకానమీ అని అంటాం, రైట్. సో వీటిని ఇంప్రూవ్ చేయడం అనేది మనం దేని కింద కన్సిడర్ చేస్తాం, నాలెడ్జ్ సెంట్రిక్ ఎకానమీ అంటే మనకు తెలుసు, ఎస్. సో జనరల్ ఎకానమీ కూడా డెవలప్ అవుతుంది. అయితే ఎకానమీలో దేని మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నాం, నాలెడ్జ్ సెంట్రిక్, అంటే నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవ్వడం వలన వాటి యొక్క అవుట్పుట్స్తో ఎకానమీ అనేది గ్రో అయితే దాన్ని నాలెడ్జ్ సెంట్రిక్ ఎకానమీ అని అంటామన్నమాట, రైట్. సో ఈ టెక్నాలజీ యొక్క ట్రాన్స్ఫర్మేటివ్ పొటెన్షియల్ ఏదైతే ఉందో ఈ డైవర్స్ సెక్టర్లోకి వాటిని ఇంట్రడ్యూస్ చేసి టెక్నాలజీని ఇంటిగ్రేట్ చేసి జనరల్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసే విధంగా చూస్తారనమాట, రైట్. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ ఇప్పుడు కార్ డ్రైవింగ్ అనేది ఉంది. సో చాలా వరకు యాక్సిడెంట్స్ అనేవి జరుగుతున్నాయి. ఒకవేళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూస్ చేసి ఆటోమేటిక్ కార్స్ అనేవి డెవలప్ చేస్తే ఫ్యూచర్లో మేబీ ది ప్రాబ్లమ్ ఆఫ్ ఈ ర్యాష్ యాక్సిడెంట్స్ కానీ ఇట్లాంటివి ర్యాష్ డ్రైవింగ్ కానీ ఇట్లాంటివన్నీ కూడా సాల్వ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కదా. సో వాటి వైపు ఇప్పుడు టెక్నాలజీ అనేది అడుగులు వేస్తుంది అనమాట, రైట్. ఎస్, దీంట్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తన డ్రాఫ్ట్ పాలసీలో ఇంపార్టెంట్గా 4 పిల్లర్స్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఆ 4 పిల్లర్స్ గురించి కూడా నేను ఒకసారి చెప్తాను, జాగ్రత్తగా వింటూ వీటి మీద నోట్ మేకింగ్ అనేది చేసుకోండి, మీకు చాలా హెల్ప్ అవుతుంది. అండ్ చూడమ్మా, చాలామంది మీలో అందరూ కూడా ఓన్గా ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయడం అనేది జరిగింది. అయితే పాలిటీ కొంతవరకు మీరు ఓన్గా చదువుకున్న కొన్ని మిస్టేక్స్ అనేవి వచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. అండ్ వేరే ఇన్స్టిట్యూట్స్లో జాయిన్ అయ్యి అక్కడ ప్రాపర్గా పాలిటీ నేర్చుకోకపోయినా మీరు పిన్ టు పిన్ ఎండ్ టు ఎండ్ పాలిటీ లాంటి సబ్జెక్ట్ అనేది కవర్ చేయాలి అంటే మీకు ఒక ప్రాపర్ గైడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట, రైట్. అయితే ఇప్పుడు మీరు మన ఇన్స్టిట్యూట్లో ఈవెన్ కేవలం పాలిటీ వరకు కూడా ఇండివిజువల్ సబ్జెక్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. అలా ఇండివిజువల్ సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకున్నారంటే మీకు కేవలం 5,000కి వస్తుంది. లేదు, ఈ బిగ్ 4లో దట్ ఈస్ హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జోగ్రఫీ టాపిక్స్లో
ఎనీ 2 సబ్జెక్ట్స్ సెలెక్ట్ చేసుకుంటే 8,000, ఎనీ 3 సబ్జెక్ట్స్ సెలెక్ట్ చేసుకుంటే 10,000. అండ్ ఈ బిగ్ 4 అనేది కేవలం 12,000కి మాత్రమే వస్తుందన్నమాట. మనకి ఎంటైర్ యూపీఎస్సీలో ఈ బిగ్ 4 సబ్జెక్ట్స్ యొక్క వాల్యూ అనేది, వీటి యొక్క ఇంపార్టెన్స్ అనేది మనందరికీ కూడా తెలుసు, రైట్? సో అయితే యూ కెన్ చూస్ దిస్, క్లియర్? సో మీకంటూ బ్యూటిఫుల్ ఆఫర్ అనేది ఇక్కడ ఉండడం అనేది జరిగింది. అయితే మీకు చూడమ్మా, ఇది కంప్లీట్ లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. మీకు ఏ డౌట్ ఉన్నా మీరు ఈ నెంబర్కి కాల్ చేయగలరు, 7893899553, రైట్? ఎస్. సో ఆ 4 పిల్లర్స్ ఉన్నామా? సో 4 పిల్లర్స్లో ఫస్ట్ వన్ అయితే ఇండియా యొక్క ఎకనామిక్ ఫ్యూచర్ని కాపాడే విధంగా ఇప్పుడు మనకి ఈ డీప్ టెక్నాలజీ స్టార్టప్ పాలసీ ఉండాలి అని చెప్పేది వన్ ఆఫ్ ది గోల్స్ అనమాట. సో ఇండియా యొక్క ఎకనామిక్ ఫ్యూచర్ అనేది దీనివల్ల తగ్గిపోకూడదు. యాజ్ ఏ సే ఇది ఒక డిస్రప్టివ్ మార్కెట్ టెక్నాలజీ కాబట్టి కొత్త ఇన్నోవేషన్స్తో, కొత్త ఇన్వెన్షన్స్తో ఎగ్జిస్టింగ్ మార్కెట్ కానీ ఎగ్జిస్టింగ్ ప్లేయర్స్ అందరూ కూడా ఇర్రిలెవెంట్ అవ్వచ్చు. బట్ అయినప్పటికీ కూడా వాళ్ళకు కూడా వేరే ఆపర్చునిటీస్ కూడా కల్పించే విధంగా టోటల్గా ఉండాలి. అంటే ఎకనామిక్ ఫ్యూచర్ అనేది ఈరోజు కొంతమంది పెరిగిపోయి కొంతమంది మొత్తం డౌన్ అయిపోవడం కాదు కదా. సో సస్టైనబుల్ ఎకనామిక్ ఫ్యూచర్ అనేది సెక్యూరిటీ ఉండే విధంగా దీన్ని డిజైన్ చేయాలి అన్నది వాళ్ళ ఉద్దేశం అనమాట. అండ్ ఇది మాత్రమే కాదు, ది అదర్ పిల్లర్ ఏంటి అంటే, సో ఈ నాలెడ్జ్ డ్రివెన్ ఎకానమీ అనేది చాలా స్మూత్గా వెళ్ళాలి అనేది వీళ్ళ ఉద్దేశం అనమాట. నాలెడ్జ్ డ్రివెన్ ఎకానమీ అంటే ఏంటి? ఇక్కడ ది ఇన్నోవేషన్ కెపాసిటీస్ అనేవి కొంతవరకు మాత్రమే కొన్ని కంపెనీస్కే ఉంటాయి, అవునా? సో అయితే వాళ్ళ నాలెడ్జ్ని వేరే వాళ్ళకు కూడా షేర్ చేసే విధంగా ఉండాలన్నమాట. అంటే దెర్ ఈజ్ రిక్వైర్మెంట్ ఆఫ్ ది సీమ్లెస్ ట్రాన్సిషన్, క్లియర్? సో వేరే కంపెనీ వాళ్ళకి వెళ్ళడమైనా కానీ ఆర్ ఒక టెక్నాలజీ నుంచి వేరే టెక్నాలజీకి ఈజీగా ప్రజలందరూ కూడా మైగ్రేట్ అయ్యే విధంగా ఉండాలి. సో ఆ గోల్తో ఈ డ్రాఫ్ట్ టెక్నాలజీ పాలసీలో పెట్టడం అనేది జరిగిందనమాట. అండ్ ఇది మాత్రమే కాదు, వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఇంపెరేటివ్ ఆర్ నెసెసిటీ ఏంటి అంటే టు అచీవ్ ది ఆత్మనిర్భర్ భారత్, క్లియర్? సో ఇండియా యొక్క సెల్ఫ్ సఫిషియన్సీ అనేది పెంచే విధంగా ఈ పాలసీ ఉండాలి అనేది ఒక గోల్ అనమాట, రైట్? అండ్ ఇది మాత్రమే కాదు, ఇన్నోవేషన్ కెపాసిటీస్ అనేవి ఎప్పుడూ కూడా ఎథికల్ ఇన్నోవేషన్ ఉండాలి. అంటే ఈ డీప్ టెక్నాలజీ కూడా ఎథికల్ ఇన్నోవేషన్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ కేసెస్ అనేవి మనం చూస్తున్నాము. సో చాలా వరకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి పిక్చర్స్, వీడియోస్ అన్నీ కూడా మార్ఫింగ్ చేసి కొంతమంది సెలబ్రిటీస్ వాళ్ళ యొక్క ఫేమ్ అనేది తగ్గించడానికి, డిటీరియేట్ చేసే విధంగా కొన్ని అడల్టెడ్ వీడియోస్ అనేవి, మార్ఫ్డ్ వీడియోస్ అనేవి రిలీజ్ చేస్తున్నారు, అవునా? దట్ డస్ నాట్ మీన్, క్లియర్? ఇక్కడ టెక్నాలజీ అనేది రాంగ్ అని కాదు. సో టెక్నాలజీ అనేది కొంతమంది రాంగ్ ఉద్దేశంతో చేస్తున్నారు. అదే ఎథికల్ ఇన్నోవేషన్ లాంటి కాన్సెప్ట్స్ అనేవి టెక్నాలజీ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ముందు నుంచే ఉంటే దీని నుంచి బ్యాడ్స్ ఏవైతే వచ్చే ఛాన్సెస్ ఉంటాయో వాటిని మినిమైజ్ చేసే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో అందుకనే టెక్నాలజీ ఎప్పుడు కూడా ఇర్రెలవెంట్గా అయిపోదు అండ్ దీన్ని రాంగ్ పర్పస్లో యూజ్ చేయడం అనేది కూడా కరెక్ట్ కాదు. సో అందుకని ఎప్పుడైతే ఎథికల్ ఇన్నోవేషన్స్ అనేవి పెడతామో ఈ ఎథికల్ ఇన్నోవేషన్స్ వలన ఎగ్జిస్టింగ్ టెక్నాలజీ యూజ్ చేసే వాళ్ళు ఈజీగా ట్రాన్సిషన్ అవుతారు అండ్ వీటిని రాంగ్ ఉద్దేశంతో యూజ్ చేయడం అనేది మానేసి ప్రాపర్గా యూజ్ చేయడం అనేది జరుగుతుందన్నమాట, రైట్? ఎస్. అయితే వీళ్ళ యొక్క విజన్ అనేది కంప్లీట్గా క్లియర్గా చెప్తున్నారు. ఏంటంటే డీప్ టెక్నాలజీ స్టార్టప్ పాలసీని ప్రమోట్ చేయడం కానీ, క్లియర్? అండ్ ఇండియా యొక్క ఫినాన్షియల్ ఫ్యూచర్ని మరింత బాగా పెంచుతూ వీటి నుంచి, ఈ డీప్ టెక్నాలజీ నుంచి మల్టీప్లయర్ ఎఫెక్ట్ వచ్చే విధంగా కూడా, క్లియర్? మల్టీప్లయర్ ఎఫెక్ట్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద 10 రూపీస్ ఖర్చు పెట్టి మన అవుట్పుట్ అనేది అనుకున్నది వచ్చినా సరే దీని నుంచి ఇంకే విధంగా అయినా యూస్ చేసుకోగలమా, క్లియర్? సో ఈ ఎగ్జిస్టింగ్ నాలెడ్జ్ అనేది మల్టిప్లై చేస్తూ వేరే సెక్టార్స్లో వీటి యొక్క సిగ్నిఫికెన్స్ కానీ అడ్వాంటేజ్ వస్తే దాన్ని మల్టిప్లయర్ ఎఫెక్ట్ అని అంటాం. సో ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క విజన్ ఏ విధంగా ఉంది అంటే ఈ నాలెడ్జ్ అనేది మల్టిప్లయర్ ఎఫెక్ట్ అనేది చూపించాలి అండ్ ఇండియా యొక్క కెపాసిటీస్ అనేవి గ్లోబల్ కాంపిటేటివ్నెస్లో మరింత బాగా వెళ్ళాలి అన్న ఉద్దేశమే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది అనమాట, రైట్? సో ఇది యాక్చువల్లీ పాలసీ అనేది మనకి డ్రాఫ్ట్ రూపంలో పెట్టడం అనేది జరిగింది. సో ఇప్పుడు మనకి పూర్తిగా ఒకవేళ ప్రాపర్ పాలసీ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మళ్ళీ రిలీజ్ చేసినట్లయితే అప్పుడు మళ్ళీ చూద్దాం. యాజ్ ఆఫ్ నౌ మనకి ఇది సరిపోతుంది అనమాట, రైట్? ఎస్. అండ్ చూడడం ఇక్కడ
ఆంథ్రోపాలజీ కొత్త బ్యాచ్ అనేది స్టార్ట్ అయింది January 22 అంటే నిన్నటితో బ్యాచ్ అనేది స్టార్ట్ అయింది 2024ది కొత్త బ్యాచ్. సో అయితే స్పెషాలిటీ ఏంటంటే క్లాసెస్ అన్ని కంటిన్యూస్గా నేను తీసుకుంటాను అండ్ మీకు క్యూరేటెడ్ కంటెంట్ అనేది ఉంటుందమ్మా. క్లియర్? ఎగ్జామినేషన్ కావాల్సిన కంటెంట్ అనేది ఉంటుంది, కంప్లీట్ నోట్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. షూరిటీ ఏంటి అంటే 90% ఆఫ్ క్వశ్చన్స్ అనేవి మన క్లాస్ నోట్స్ నుంచి ఖచ్చితంగా వస్తాయి. లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ మీకు కంప్లీట్ యాక్సెసిబిలిటీ ఉంటుందమ్మా. రైట్? సో 30,000 కోర్స్ అనేది మీకు కేవలం 22,500 రూపీస్కి మాత్రమే లాంచ్ చేయడం జరిగింది. అయితే మీకు ఇది లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుందమ్మా. ఆప్షనల్ అంతా కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది ఉంటుంది. సో మీరు ఎగ్జామినేషన్ టైంలో కూడా రివైజ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ చూడండి, మీకు ఏ డౌట్ ఉన్నా మీరు ఈ నెంబర్కి కాల్ చేయగలరు 7893899553. అయితే మీరు ఇంకా ఆప్షనల్ సెలక్షన్లో కన్ఫ్యూషన్లో ఉన్నా, నాతో మాట్లాడాలనుకున్నా మీరు ఈ నెంబర్ కాల్ చేసినట్లయితే మీరు నాతో మాట్లాడగలరు. సో మీకు కంప్లీట్ గైడెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే ఒకవేళ ఈవెన్ ఆంథ్రోపాలజీ రిలేటెడ్ మీరు కొన్ని క్లాసెస్ కూడా వినాలనుకుంటే, డెమో కూడా కావాలనుకున్నా ఈ నెంబర్కి మీరు కాల్ చేయగలరు.